హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన స్ప్రౌట్ నెట్వర్క్లో అయితే ఈవెంట్కి సంబంధించిన టైం టేబుల్ అయితే రావడం జరిగిందండి. ఈ యొక్క ఈవెంట్ వల్ల అందరికీ కూడా ఏమైనా బెనిఫిట్ ఉందా అంటే ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసిన అందరికీ బెనిఫిట్ అయితే ఉందండి. దాని గురించి చెప్పబోతున్నాను. ఈవెంట్ టైం మనకైతే లాక్ కావడం జరిగింది. ఆ టైం ఎప్పుడో చెబుతాను. ఈవెంట్ ఇంకెన్ని రోజుల్లో, దాంతోపాటు ఈవెంట్ యొక్క స్ట్రాటజీ ఏ విధంగా ఉండబోతుందో మొత్తం చెబుతాను. గమనించాలి. ఇంకా విధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఒక మీ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఒక వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాం ఖచ్చితంగా. ఓకే అండి, ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు మనకి జరగబోయే ఈవెంట్ పేరు వచ్చేసి వింటర్ ల్యాండ్ అండి. సింపుల్గా చెప్పాలంటే వింటర్ వండర్ ల్యాండ్ అనమాట. వింటర్ వండర్ ల్యాండ్ అంటే ఇది చలికాలం కాబట్టి దాన్ని అయితే వింటర్ అంటారండి. వింటర్ వండర్ ల్యాండ్ అనే ఒక ఈవెంట్ అయితే మనకు తీసుకురావడం జరిగింది. సో ఈ యొక్క అప్డేట్ గురించి మనకి సిస్టమ్ వాళ్ళు ఏం చెబుతున్నారంటే, ఈ పోస్ట్ మనకి మార్నింగే వచ్చిందండి. మా వింటర్ వండర్ల్యాండ్ లైవ్ ఈవెంట్ 2 రోజులు ప్రారంభం కానుంది. ఇది ఎలా పనిచేస్తుందో ఇక్కడ ఉంది. చాలామందికి కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉందండి. సో మన వాళ్ళైతే అందరి కోసం మరొకసారి అయితే ఈ యొక్క ఈవెంట్ యొక్క ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుందని చెబుతున్నారు. ఇది ఎలా పనిచేస్తుందో ఇక్కడైతే ఉంది. ఉచిత రివార్డును క్లెయిమ్ చేసుకోవడానికి ప్రతిరోజు తిరిగి రండి. ఉచిత రివార్డ్ను ఫ్రీ రివార్డ్ అయితే మనకైతే ఉంటుందండి. ఎవ్రీ డే ప్రతిరోజు కూడా ఉంటుంది. దీన్ని అయితే అందరూ కూడా క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. అందరూ కూడా క్లెయిమ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉందని చెప్పుకోవచ్చండి. ప్రతిరోజు కూడా మనకు అవకాశం ఉంది. 30 డేస్ అండి. 30 డేస్ 30 బాక్స్ అనమాట. ప్రతిరోజు మొత్తం 7 బూస్ట్లను పూర్తి చేయండి మరియు ఆ రోజు మీ రివార్డ్ను రెట్టింపు చేసుకోండి. సో మనకైతే బూస్ట్ ఆప్షన్ అయితే ఉందండి. అది మన వాళ్ళు అడిగారు కొంతమంది. ఆ బూస్ట్ ఆప్షన్ ఏంటో ఇంకోసారి నేను క్లారిటీ ఇస్తాను ఇప్పుడు ఈ వీడియోలోనే. సో వెయిట్ చేయండి. సో చూడండి, ఇక్కడ మనకి 7 బూస్ట్ అయితే ఉంటుంది కదా అవకాశాలు. ఆ 7 బూస్టులు కూడా యూజ్ చేసుకోవడం ద్వారా మనం అయితే మైనింగ్ రివార్డ్ అయితే రెట్టింపు చేసుకోవచ్చు. మనకైతే మైనింగ్ స్పీడ్ పెంచుకోవచ్చు అండి. ఇది అందరూ కూడా వర్తిస్తుంది. మొత్తం 30 రోజులు పూర్తి చేసి ఈవెంట్ ముగింపులో 30 డేస్ ఎవరైతే ఈ యొక్క ఈవెంట్లో పాల్గొంటారో, 30 డేస్ కరెక్ట్గా ఎవరైతే ఈ టాస్క్ని చేస్తారో వారికి మాత్రమే ఈ యొక్క ఈవెంట్ లాస్ట్లో ఈవెంట్ క్లోజ్ అయిపోయిన తర్వాత 1000 స్ప్రౌట్ బోనస్గా పొందవచ్చు. 1000 స్ప్రౌట్ కాయిన్స్ అయితే మనకైతే బోనస్గా రావడం జరుగుతుందండి. సో వీటి వర్త్ వాల్యూ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుందండి. వన్స్ మనకి లిస్టింగ్ అయిన తర్వాత అర్థమైద్ది 1000 కాయిన్ల యొక్క విలువ ఏంటో. సో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఈ యొక్క ఈవెంట్లో మనకి 1000 కాయిన్లు ఫ్రీగా ఇస్తున్నారంటే చిన్న విషయం కాదండి. సో ఖచ్చితంగా వాటి యొక్క విలువ, ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క భవిష్యత్తు తెలిసిన వాళ్ళైతే ఖచ్చితంగా మిస్ చేసుకోరండి. ప్రతిరోజు కూడా క్లెయిమ్ చేసుకున్న వారికి మాత్రమే, ప్రతిరోజు కూడా ఆ బాక్స్ని ఓపెన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈవెంట్ అయిపోయిన తర్వాత మనకి ఈవెంట్లో విన్నర్స్ అయితే ఉంటారండి. దాంట్లో ప్రకారం చూసినట్లయితే ఆ భారీ గిఫ్ట్ మనకు ఉన్నా లేకపోయినా సరేనండి, ఈ 1000 స్ప్రౌట్ బోనస్ అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి ఇది మనకైతే మెయిన్ అని చెప్పుకోవచ్చండి. ఇదైతే అందరికీ వస్తుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 1000 కాయిన్లు అయితే బోనస్ వస్తుందని 30 డేస్ ఈవెంట్లో పాల్గొన్న వారికి అయితే మీరు సంపాదించగలిగినవి స్ప్రౌట్, కొత్త బ్యాట్ సిస్టమ్ మరియు మీరు అదృష్టవంతులైతే జీవితాంతం ఉచిత ప్రీమియం. ఇక్కడ స్ప్రౌట్ యాప్లో ఉండి వీరు లైఫ్ టైం మెంబర్షిప్ కూడా ప్రకటిస్తున్నారు. ఈ యొక్క యాప్ తాలూకా లైఫ్ టైం మెంబర్షిప్ అయితే ఉంటుంది. ఇంకో చిన్న విషయం అండి, అది కొనుగోలుకు అందుబాటులో లేదు. ఇది ఫ్రీగానే ఇస్తున్నారు. కొన్ని యాప్స్లో మనం చూసినట్లయితేనండి, ఇక్కడ ఈ యొక్క యాప్లో మీరు లైఫ్ టైం మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే ఇంత అమౌంట్ పే చేయండి, ఎంత ప్యాకేజ్ అయితే ఉంటుందన్నారండి. కానీ మన స్ప్రౌట్ నెట్వర్క్లో అయితే మీరు అదృష్టవంతులైతే ఈ యొక్క లైఫ్ టైం మెంబర్షిప్ అయితే ఉంటుంది ప్రీమియం రూపంలో. కానీ ఇది ఉచితంగానే ఉంటుంది, ఫ్రీదే. ఇది ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదండి. లక్ ఉంటే, ఆ ఈవెంట్లో గెలిచిన వారికి లక్ ఉంటే ఇక్కడ యాప్లో ప్రత్యేకమైన గుర్తింపు అండి. ఇక్కడైతే మనకి ప్రీమియం కూడా ఇస్తున్నారు. లైఫ్ టైం ఫ్రీ ప్రీమియం అనమాట. సో ఇది మనకు రావచ్చు, రాకపోవచ్చు అండి. రానంత మాత్రం ఎవరో టెన్షన్ అయితే పడక్కర్లేదు. మనం ఏంటంటే ఈ యొక్క ఈవెంట్లో పాల్గొని ఆ 1000 కాయిన్లు సంపాదించాలని కోరుకుంటున్నాను అందరూ కూడా. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి అదనంగా మేము లైవ్ ఈవెంట్తో పాటు ప్రత్యక్ష ప్రసారం అయ్యే బూస్ట్ పోటీని కలిగి ఉంటాము. మనకైతే బూస్టప్ ఉంది కదండి, దానికంటూ ఒక సపరేట్గా మనకైతే పెట్టడం జరిగింది ఇక్కడ ఈవెంట్ లాగా. సో అది గమనించాలి. ఇది మేము కలిగి ఉన్న మునుపటి బూస్ట్ పోటీ లాగానే పనిచేస్తుంది. గతంలో మనకైతే ఆ బూస్టప్ యూస్ చేయడం ద్వారా మనకి ర్యాపిడ్ టికెట్స్ వచ్చాయి కదా, సేమ్ ఆ ఈవెంట్ లాగే ఇది ఉంటుంది. ఆ బూస్ట్ని ఎవరైతే యూస్ చేస్తారో 7 ఉంటాయి కదా ఎల్లో బాక్సులు, వాటి గురించి చెప్తున్నారు ఇక్కడ. ఇది ఎవరైతే పోయిన గత ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి అందరికీ సింపుల్గా అర్థమవుతుందండి. నేను చెప్పే పాయింట్ ఏంటో, బూస్ట్ ఈవెంట్ కూడా కలిపి ఉంటుందంట. ఈ ఈవెంట్ కోసం ప్రైజ్ పూల్ మరియు వివరాలను మేము తరువాత ప్రకటిస్తాము. మనకి ప్రైజ్ పూల్ కూడా ఉంది, తర్వాత ప్రకటిస్తాము. కానీ చూసినట్లయితే ఇక్కడ
గంటవారీ బూస్ట్ రేట్లు, రాఫిల్ టికెట్లు మరియు బిగ్ బహుమతులు ఆశిస్తున్నాయి. సో చూసారు కదండీ! ఎవరైతే ఇక్కడ జెన్యూన్‌గా ఆగకుండా మైనింగ్ చేసుకుంటారో ప్రతిరోజు, ఆ బూస్టప్స్ ఏమైనా ఉంటాయి కదండీ! వాటిని ఎవరు కూడా మిస్ చేయకుండా ఎవరైతే రెగ్యులర్‌గా మైనింగ్ చేసుకుంటారో, ఆ బూస్ట్‌నిస్ కూడా యూజ్ చేసుకొని మైనింగ్ స్పీడ్ పెంచుకుంటారో వారికైతే ప్రైజ్ పూల్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఈ యొక్క ఈవెంట్‌లో అని చెబుతున్నారండి. కానీ ప్రైజ్ పూల్ అమౌంట్ మనకైతే ఎక్కడెక్కడో ప్రకటించలేదు. అది అమౌంటా? లేదు స్ప్రౌట్ నెట్‌వర్కా? స్ప్రౌట్ కాయిన్స్ అనేది మనకైతే కొంచెం క్లారిటీ రాలేదండి. ప్రైజ్ పూల్ అంటున్నారు మొత్తానికైతే. ప్రైజ్ పూల్ అయితే ఉందని చెబుతున్నారు. మీరు ఒకటే చేయాల్సింది ఈవెంట్‌లో రెగ్యులర్‌గా పార్టిసిపేట్ చేయండి చాలు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంక చూసినట్లయితే ఆ ప్రైజ్ పూల్ గురించి మనకి ఎక్కడా లీక్ అయితే ఇవ్వలేదండి. అది అమౌంటా? కాయిన్స్ అనేది తెలీదు. తెలిసినప్పుడు అప్డేట్ నేను ఖచ్చితంగా ఇస్తాను మన ఛానల్‌లో. సో మీరు ఖచ్చితంగా వెయిట్ చేయండి. ఇంక దాంతోపాటు టైం చూసినట్లయితే ఈ యొక్క వింటర్ వండర్‌ల్యాండ్ ఈవెంట్ మరియు బూస్ట్ పోటీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే డిసెంబర్ 21 మధ్యాహ్నం 12 గంటలకు యూటీసీ టైం ప్రకారంగా మనకైతే ప్రత్యక్ష ప్రసారం కానుంది మరియు 30 రోజుల పాటు కొనసాగుతుంది. ఇది ఎప్పుడంటేనండి మనకైతే డిసెంబర్ 21 మనకైతే ఈ యొక్క ఈవెంట్ స్టార్ట్ కాబోతుందండి. మనకి వీళ్ళ టైం ఏంటంటే 12 యూటీసీ. సో మన ఇండియన్ టైం ప్రకారం చెప్పాలంటే మీకు సాయంత్రం 5:30 సాయంత్రం 5:30 ఈవెంట్ స్టార్ట్ అవుతుందండి. ఆదివారం సండే మనకైతే ఈవినింగ్ 5:30 PM అయితే ఈ యొక్క ఈవెంట్ మనకైతే స్టార్ట్ కాబోతుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. మనకైతే సండే అయితే ఉంది. 5:30 నుంచి అయితే ఈవెంట్ స్టార్ట్ కాబోతుంది. అందరూ కూడా సిద్ధంగా ఉండండి. నేను ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తాను ఎప్పటిలాగే. మీకు అప్డేట్స్ ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా ప్రతీది కూడా నేను పాల్గొంటానండి మీ అందరి కోసం. దాంతోపాటు మీకు ఒక అప్డేట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా అది ఎలా వర్క్ అవుతుంది అని నేను తెలుసుకోవాలి కాబట్టి నేను ఏది మిస్ చేయనండి. సో మీరందరూ కూడా ఖచ్చితంగా మిస్ కాకూడదని కోరుకుంటున్నాను ఈవెంట్స్ అయితే. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మీరు తప్పనిసరిగా వర్షన్ 1.18కి అప్డేట్ అయ్యి ఉండాలి. నేను చెప్పాను కదా, యాప్‌ని అప్డేట్ చేసుకున్న వారికి మాత్రమే ఆ యొక్క ఈవెంట్ బాక్స్ అయితే కనిపిస్తది. యాప్‌ని అప్డేట్ చేసుకున్న వారికి మాత్రమే ఈవెంట్ బాక్స్ అయితే కనిపిస్తది. సో అందరూ కూడా చేసుకోని వాళ్ళు. మేము 20వ తేదీన తప్పనిసరిగా 20థ్‌న తప్పనిసరిగా అప్డేట్‌లను అమలు చేస్తాము. ఈ అమల్లోకి వచ్చిన తర్వాత మీరు మీ యాప్‌ను తాజా వెర్షన్‌కు అప్డేట్ చేసే వరకు స్ప్రౌట్‌ను మైనింగ్ చేయలేరు. సో చెప్పాను కదండీ! ఇంకొక అప్డేటెడ్ వెర్షన్ అయితే మన ముందుకైతే రాబోతుంది. సో చూద్దాము. అక్కడ మనకి బ్రాకెట్‌లో చెప్పారు కూడా నిన్నే. ఎందుకంటే ఒక గొప్ప ఈవెంట్‌ని, ఒక మంచి ఈవెంట్‌ని ఆ యొక్క యాప్‌లోకి ఇంటిగ్రేషన్ చేసే టైంలో గ్లిచెస్ అనేది సర్వసాధారణం. వర్క్ చేస్తారు కదా వెబ్‌సైట్‌లో, యాప్‌లో. సో అందుకు మాత్రమే కొంచెం మీరు ఇబ్బంది పడాల్సిన సిట్యుయేషన్ వచ్చింది. కానీ ఎక్కువసేపు ఏం కాదు. కొద్దిసేపు మాత్రమే. అలానే ఎవరు కంగారు పడక్కర్లేదండి. యాప్ అప్డేట్ అయితే మనకి మళ్ళీ రాబోతుంది. అది మన వాట్సాప్ ఛానల్‌ని ఫాలో అవ్వండి. మీకు అప్డేట్ ఖచ్చితంగా ఇస్తాను. ఏం చేయాలో, ఎలా చేయాలో. క్రియాశీల వినియోగదారులను ప్రోత్సహించడానికి మరియు వారి బహుమతులకు ఇవ్వడానికి మేము ప్రతి నెల ఒక కొత్త ప్రత్యక్ష ప్రసారం కార్యక్రమం నిర్వహిస్తాము. ప్రతి నెల కూడా మనకైతే ఒక ఈవెంట్ లాగా దీన్నైతే ఒక ఫంక్షన్ లాగా మనకైతే మెయింటైన్ చేయడం జరుగుతుంది మన స్ప్రౌట్ నెట్వర్క్ ప్రాజెక్ట్ వాళ్ళైతే. సో ఈ ప్రాజెక్ట్‌ని ఎవరైతే ఇంకా స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. 10 crore కమ్యూనిటీ అంటే చాలా మంచి ప్రైస్‌కే కాయిన్ లిస్టింగ్ అయితే అవుతుంది. సో ఖచ్చితంగా అది గమనించి మీరైతే ఎక్కువ కాయిన్స్ కలెక్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. అది మీ బాధ్యత. ఎందుకంటే ఎక్కువ కాయిన్స్ ఉంటే మీకు ఎక్కువ ఇన్కమ్ అండి. సో అది గమనించి రెగ్యులర్‌గా మీరందరూ కూడా ప్రతి ఈవెంట్‌లో పాల్గొనాలని కోరుకుంటున్నాను. అది మీకు ఇష్టమైతేనే, బలవంతం ఏమీ లేదండి నా సైడ్ నుంచి కానీ, ప్రాజెక్ట్ సైడ్ నుంచి కానీ. అది పూర్తిగా మీ యొక్క ఒపీనియన్ మీద బేస్ అయి ఉంటుంది. కానీ ఇలా పార్టిసిపేట్ చేయడం వల్ల మనకి బెనిఫిట్ కదా. 30 డేస్ ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా చేసుకున్న వారికి మాత్రమే అక్కడ 1000 కాయిన్స్ వస్తున్నాయండి. 1000 = 90 అనుకున్నా కానీ మనకైతే 9000 రూపీసు. లేదు ఒక $2 180 అనుకున్నా కానీ ఎక్కువ అయితే ఉంటుందండి. సో వర్త్ వాల్యూ అద్భుతంగా ఉంటుంది కాబట్టి నేను చెబుతున్నాను. ఇది చాలా పెద్ద ప్రాజెక్టు, పెద్ద కమ్యూనిటీ ప్రాజెక్ట్ కాబట్టి చెబుతున్నానండి. సో మిస్ అవ్వకుండా ఈ ప్రాజెక్ట్‌లో అందరూ కూడా ఒక పార్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మనకైతే సండే ఈవినింగ్ 5:30 PMకి అయితే ఈవెంట్ అయితే స్టార్ట్ కాబోతుందండి. ఆ ఈవెంట్‌లో ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి, ఏ విధంగా ప్లే చేయాలనేది కూడా నేను చెబుతాను. మీరు అసలు వరీ అవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా లేదండి. సో ఈవెంట్ యొక్క పేరు వచ్చేసి ఇదండి. స్ప్రౌట్ నెట్వర్క్ ప్రెజెంట్స్ వింటర్ వండర్‌ల్యాండ్ లైవ్ ఇన్ 54 అవర్స్. సో ఈవెంట్ పేరు వచ్చేసి వింటర్ వండర్‌ల్యాండ్ అండి. దీనికి సంబంధించిన పిక్ అయితే మనకి ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది, చూసారు కదా. సో ఈ ఈవెంట్ అయితే మనకు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మన వ్యూవర్స్, మన టీమ్, మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఈ ఈవెంట్లో 30 రోజులు కూడా పార్టిసిపేట్ చేసి ఆ 1000 కాయిన్స్ని గెలుచుకోవాలని కోరుకుంటున్నానండి. మీరు వన్ డే మిస్ అయినా సరే ఆ కాయిన్స్ మీకు ఫ్రీగా వచ్చి రావండి. సో ఖచ్చితంగా ప్రతిరోజు కూడా
రెగ్యులారిటీ మెయింటైన్ చేయడానికి మాత్రమేనండి ఇదైతే, ఇంకేం లేదు. సో, అదైతే మీరు గమనించి పార్టిసిపేట్ చేస్తారని కోరుకుంటున్నానండి. సో, ఒక్కసారి ఆ యొక్క ఈవెంట్ యాప్ మీకు చూపించేస్తాను. ఇక్కడ చూడండి, మీరు యాప్ ఓపెన్ చేసేసిన తర్వాత కుడివైపునైతే మీకు ఒక బాక్స్ కనిపిస్తుంది కదా! ఆ బాక్స్‌ని ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా ఈవెంట్‌లోకి అయితే మిమ్మల్ని తీసుకెళ్తారండి. ఇక్కడ చూసారు కదా! ఎవరైతే ఇక్కడ 30 డేస్ ఎవరైతే రెగ్యులర్‌గా క్లెయిమ్ చేస్తారో ఈ బాక్సెస్‌ని, వారికి మాత్రమే 1000 కాయిన్స్‌ని మనకైతే మరీ స్పెషల్‌గా కిందైతే మెన్షన్ చేయడం జరిగింది. సో, అందుకు చెప్తుంది మీరందరూ కూడా ప్రతిరోజు కూడా ఇది యూజ్ చేయండి. సండే అయితే ఇది ఎలా ప్లే చేయాలి, దీని రూల్స్ ఏమిటని మరొక్కసారి మీకు నేను మనందరి కోసం, మన టీమ్ సభ్యులందరి కోసం కూడా క్లారిటీ ఇస్తానండి. మీరు వరీ అవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు. సో, ఒక్కసారి బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ బూస్ట్ అప్ గురించి చాలామంది అడిగారండి మన సబ్స్క్రైబర్సు. సో, మీకు క్లారిటీ ఇస్తాను. సో, చూడండి, అక్కడ బూస్ట్ అని కనిపిస్తుంది కదా కింద యెల్లో బాక్స్‌లో మన ఐకాన్ సింబల్ కింద. అక్కడ చూడండి 1/7 అయితే ఉంది. ఇదేంటంటే మొత్తం మనకి 7 బూస్టప్‌లు అయితే యూజ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. 7 బూస్టప్‌లు అయితే యూజ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ నేను ఒకటి యూజ్ చేశానండి. అందుకే అక్కడైతే 1/7 వచ్చింది. ఇప్పుడు మీకోసం మీ ముందు లైవ్‌లో నేనైతే సెకండ్ బూస్టప్‌ని యూజ్ చేస్తాను చూడండి ఇక్కడ. దాని మీద ప్రెస్ చేసిన తర్వాత మనకైతే ఒక యాడ్ అయితే మనకి ఆటోమేటిక్‌గా రావడం అయితే జరుగుతుంది. ఒక యాడ్ అయితే వస్తుందండి. ఈ యొక్క యాడ్ మనకు ఒక 30 సెకండ్స్ వరకు ఉంటుంది. ఈ యొక్క యాడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పైన మనకి ఇంటూ వస్తుంది. అది ఎడమ వైపు కానీ, కుడివైపు కానీ, కింద కానీ, పైన కానీ ఎక్కడైనా సరే ఇంటూ మార్క్ అయితే వస్తుంది. మీరు దాన్ని ప్రెస్ చేయాలి. చాలామంది కూడా ఇక్కడ ఈ యాప్స్‌ని ఇన్‌స్టాల్ చేస్తున్నారండి మనవాళ్ళు. సో, అలా ఎవరో చేయొద్దు. జస్ట్ ఒక స్ప్రౌట్ చాలు మనకి. ఇది జస్ట్ యాడ్ మాత్రమే. సో, చూడండి, అక్కడ పైన రివార్డ్ గ్రాంటెడ్ అని వచ్చింది కదా! ఇంటూ నొక్కేస్తున్నాను. సో, చూడండి లైవ్‌లో మీకైతే అక్కడ బూస్టప్ అని మనకైతే 2/7 అయితే రావడం అయితే జరిగింది. నేను సెకండ్ బూస్టప్ కూడా యూజ్ చేశాను. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీ మైనింగ్ స్పీడు 0.1 అయితే పెరుగుతుంది. 0.1 అయితే పెరుగుతుందండి. సో, మనకి రెగ్యులర్‌గా చూసినట్లయితే ఒక 12 కాయిన్స్ వస్తున్నాయి. ప్రతిరోజు మనందరికీ కూడా 12 కాయిన్స్ అయితే ఫ్రీగా వస్తాయి. ఎవరికి? ఒక్క మెంబర్‌ని రెఫర్ చేయకపోయినా సరేనండి. సోలో మైనర్స్‌కి కూడా 12 కాయిన్లు అయితే ఉచితంగా ఫ్రీగా వస్తున్నాయండి. సో, ఈ బూస్టప్స్ 7కి 7 మీరు యూజ్ చేసినట్లయితే 7కి 7 మీరు యూజ్ చేసినట్లయితే మీకు మరొక 15 కాయిన్లు అదనంగా రావడానికి అయితే అవకాశం ఉంటుంది. సో, మీకైతే 25 కాయిన్స్ వరకు అయితే ప్రతిరోజు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ 7 బూస్టర్స్ ఉన్నాయి కదండి, ఈ 7కి 7 ఎవరైతే కంప్లీట్ చేస్తారో ఆన్ ద స్పాట్ మీకైతే మరొక 25 స్ప్రౌట్ కాయిన్స్ అయితే ఫ్రీ బోనస్గా ఇస్తున్నారు. ఎవరైతే 7కి 7 ఆన్ ద స్పాట్ కంప్లీట్ చేస్తే ఇప్పటికిప్పుడు చేయొచ్చు మనకు కావాలనుకుంటే. ప్రతి 24 గంటలకు ఒకసారి చేయొచ్చు. ఇప్పటికిప్పుడే మరొక 5గా నేను చేశాను అనుకోండి, నాకు ఈ స్పీడ్ బోనస్తో పాటు 25 కాయిన్స్ రివార్డ్ నాకైతే ఆటోమేటిక్గా ఆన్ ద స్పాట్ అయితే నాకు ఇచ్చేస్తారండి. ఇక్కడ ఎటువంటి డిలేస్ ఏమి ఉండవు. సో, మిగతా ఏంటంటే మీ మైనింగ్ స్పీడ్కి అయితే వర్క్ అవుతుంది. ఇంకా బూస్టప్ ద్వారా ఏంటంటే మీరు ర్యాఫిల్ టికెట్స్ కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. ఈవెంట్ స్టార్ట్ అయిన తర్వాత చెబుతాను మళ్ళీ. ఆ యొక్క ఎక్కువ టికెట్స్ ఉంటే ఈ యొక్క బూస్ట్ ఆప్షన్ మనకైతే 7 అవకాశాలు ఉంటాయి కదా! 7కి 7 మీరు చూసారనుకోండి, రూల్ ఏం లేదు, చేశారనుకోండి, ఎక్కువ టికెట్స్ వస్తే మీరు ఈవెంట్లో గెలవడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. ఒక మంచి రివార్డ్ ఇస్తా అని చెప్పారు కాబట్టి అది ఎంతనే మనకు క్లారిటీ ఏం లేదు, వచ్చిన తర్వాత చెబుతాను. సో, మీరు ఎక్కువ గెలిచే అవకాశం ఉండాలనుకుంటే సింగిల్ మైనస్ అయినా పర్వాలేదు. టీమ్ ఉన్న వాళ్ళే కాదండి, ఇక్కడ సింగిల్ బ్యాచ్ కూడా మనకైతే మంచిగా ఇక్కడైతే ప్రోత్సహిస్తున్నారండి. ప్రాజెక్ట్ వాళ్ళైతే సింగిల్ వాళ్ళు కూడా మంచిగా అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ బూస్టప్ని యూస్ చేయడం ద్వారా మీరైతే గెలవడానికి ఎక్కువ అవకాశాలు పెంచుకునే అవకాశం అయితే మీ చేతుల్లో ఉందండి. సో, అందుకు నేను చెబుతున్నాను, అది కుదిరిన వాళ్ళు చేయండి. ఎక్కడ కూడా చేయాలని రూల్ ఏం లేదు. ఇక్కడ రూల్ ఉందా అని అనుకుంటారు చాలామంది. రూల్ ఏం లేదండి. ఇక్కడ రూల్ ఎక్కడ కూడా ఏది ఉండదు. పార్టిసిపెంట్ కానీ, అన్‌పార్టిసిపెంట్ కానీ మీ చాయిస్ మాత్రమే. కానీ 30కి 30 రోజులు అటెండ్ చేసిన వారికి మాత్రమే ఆ బాక్సులు చూడండి ఇక్కడ. ఈ బాక్సులు ఓపెన్ చేసిన వాళ్ళకి మాత్రమే ఆ 1000 కాయిన్స్ అయితే ఫ్రీ రివార్డ్ ఇస్తున్నాము. కన్సిస్టెన్సీగా చేయాలంట ఇది కూడా. నేను ఒకరోజు చేస్తాను, సెకండ్ డే చేయను, థర్డ్ డే చేస్తాను, ఫోర్త్ డే చేయను అంటే అలా కుదరదండి. 30 డేస్ చేసిన వారికి మాత్రమే ఈ ఈవెంట్‌తో సంబంధం లేకుండా, విన్నర్, నాన్ విన్నర్‌తో సంబంధం లేకుండా ఆ 1000 కాయిన్స్ అయితే ఇస్తున్నారండి. సో, వీటి వర్త్ వాల్యూ ఇప్పుడు తెలియదు. ఇప్పుడు తెలియదండి. ఖచ్చితంగా నేను చెబుతున్నాను. లిస్టింగ్ అయిన తర్వాత మాత్రమే వీటి వర్త్ వాల్యూ. అప్పుడు ఇంత సులువుగా మనకి ఇన్ని కాయిన్స్ ఫ్రీగా వచ్చాయనుకుంటారండి. అది వాస్తవం నేను చెబుతున్నాను. సో, అది మీరు గమనించి మంచిగా మైనింగ్ అయితే చేసుకుంటారని కోరుకుంటున్నాను. సండే మరొక్కసారి ఈ యొక్క ఈవెంట్‌లో ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలో స్పెషల్ వీడియో వస్తుందండి మన ఛానల్‌లో. మీరందరూ కూడా రెడీగా ఉండండి. అదైతే ఖచ్చితంగా వస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.